తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నెంబర్ ప్లేట్ లేని ఆటోలో తిరుగుతున్న వ్యక్తి అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం ఒప్పుకున్నాడు. అతని వద్ద నుంచి 6 ల్యాప్టాప్లతో పాటు 4 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు బషీరాబాద్ ఏసీపీ తెలిపారు. ఇక నిందితుడు హేమంత్ సాయిగా గుర్తించామని ఇతనిపై పలు కేసులు ఉన్నట్లు ఏసీపీ తెలిపారు. హైదరాబాద్ పరిధిలో 16 నవంబర్ 16న ఒక డిహెచ్బి అఫెన్స్ రిపోర్ట్ అయింది. పగటిపూట ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనం జరిగిన కంప్లైంట్ ఒకటి రిపోర్ట్ అయింది వెన్నెలగడ్డ దగ్గర. అందులో ఈ కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో ఆ ఇంటి యజమాని బయటికి వెళ్ళిన పగటిపూట బయటికి వెళ్ళిన క్రమంలో ఇంటి తాళం వేసుకుని బయటికి వెళ్ళిన తర్వాత ఆ ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో దొంగతనం కంప్లైంట్ ఒకటి రిపోర్ట్ అయింది. మన క్రైమ్ ఇన్స్పెక్టర్ గారు లక్ష్మణ్ రెడ్డి గారు, క్రైమ్ ఆఫీసర్స్, డిఎస్ఐ గారు, బషీరాబాద్ క్రైమ్ మా స్టాఫ్ అంతా కూడా అవి ఇంటికి విజిట్ చేసి ఇంటి దగ్గర క్రైమ్ సీన్ అంతా పరిశీలించి కీలకమైన ఆధారాలు సేకరించారు. వారి దర్యాప్తులో భాగంగా వాళ్ళు సేకరించిన ఆధారంగా ఒక అనుమానితుడిని వారు ఐడెంటిఫై చేశారు డిఐ గారు.